హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్కి రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. అందులో కొంతమందికి జాబ్స్ వచ్చాయి, చాలామందికి జాబ్స్ కూడా రాలేదన్నమాట. అదేవిధంగా తెలంగాణలో కూడా చాలా సంవత్సరాల నుంచి పోలీస్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవుతూ ఉన్నారు. మనకైతే వాళ్ళ కోసం ఒక మంచి అవకాశం అనేది వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ జాబ్ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించి మనం వీడియో కూడా చేయడం జరిగింది. మనకి లేటెస్ట్గా 3000 ఉద్యోగాలతో మనకి ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జాబ్స్, అదేవిధంగా సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి మీరు తప్పకుండా అప్లై చేయండి. సో మంచి జాబ్స్, సో అవి మీరు ప్రిపేర్ అయినట్లు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవి రాస్తే మీకు జాబ్స్ అనేవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సాలరీస్ కూడా చాలా బాగుంటాయి. సో లెట్ us డిస్కస్ ద నోటిఫికేషన్. లెట్ us స్టార్ట్. ఇందులో మనం చూసుకున్నట్లయితే 2 రకాల జాబ్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్ జీడీ ఇన్ సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. సో దానికి జీతం వచ్చేసి లెవెల్ 6 35,400 అనమాట. సో గ్రూప్ బి అనమాట, నాన్ గెజిటెడ్. తర్వాత మనం చూసుకున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఢిల్లీ పోలీస్ అనమాట. ఇది గ్రూప్ సి క్యాడర్ అనమాట, 35,400 శాలరీ. సో మనం చూసుకున్నట్లయితే వేకెన్సీస్ 3070 వేకెన్సీస్ అనమాట టోటల్గా. సో సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ మేల్ వచ్చేసి మనకి 142 ఉన్నాయి. దానికి సంబంధించి రిజర్వేషన్స్ ఎవరెవరికి ఎన్ని ఉన్నాయనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఫిమేల్ కూడా 70 పోస్టులు అనేది ఉన్నాయన్నమాట మనకి. ఇవన్నీ కూడా డిగ్రీ బేస్ మీద మనకి ఫిల్ చేయడం జరుగుతుంది. తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ జీడీ ఇన్ సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో మనకి టోటల్గా 2861 జాబ్స్ ఉన్నాయన్నమాట. అందులో మేల్కి ఫీమేల్కి ఎన్ని జాబ్స్ ఉన్నాయనేది మీకు స్క్రీన్ మీద బాగా కనిపిస్తుంది. ఒకసారి పాస్ చేసి చూడొచ్చు అనమాట. సో ప్రతి వాళ్ళకి రిజర్వేషన్స్ యూఆర్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, సో ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఉన్నాయి. సో ఫీమేల్స్కి కొన్ని జాబ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి, బట్ మేల్స్కి అయితే జాబ్స్ బాగానే ఉన్నాయి. సో మీరు ఈ జాబ్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు, కొంచెం బాగా ప్రిపేర్ అయితే. మన వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా కొట్టాలనేది నా ఉద్దేశం. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే మిగతా జాబ్స్ మనకి అప్లికేషన్ డేట్ వచ్చేసి 26 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనకి అక్టోబర్ 16 అనేది లాస్ట్ డేట్ అనమాట. నవంబర్లో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. సిబిటి టెస్ట్ ఉంటుంది, అంటే అందులో 2 పేపర్స్ ఉంటాయన్నమాట. దాని తర్వాత మీకు ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. మీ హైట్ అండ్ వెయిట్ అవి చెస్ట్ కొలిచిన తర్వాత మీకు రన్నింగ్ ఉంటుందన్నమాట. తర్వాత మనకి మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మనకి జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మిగతా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఏజ్ లిమిట్ అనేది 1వ తేదీ 8వ నెల 2025 అది కట్ ఆఫ్ డేట్ అనమాట. ఆ రోజు వరకు చూసుకున్నట్లయితే మీకు 18 నుంచి 25 సంవత్సరాల లోపు వయసు అనేది మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో మీకు వయసు అనేది ఉండాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఎస్సీ ఎస్టీస్కి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీకి అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఇంకా మిగతా వాళ్ళకు కూడా కొన్ని ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అది నోటిఫికేషన్లో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. విడో ఉమెన్కి, డివోర్స్డ్ ఉమెన్కి వాళ్ళకి. తర్వాత మిగతా కొన్ని డీటెయిల్స్ ఇంకా చూద్దాం. ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి, తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి. మీ డిగ్రీ అనేది ఏదైనా ఒక బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయి ఉండాలి, డిగ్రీ ఆర్ బీటెక్, బీఎస్సీ ఏదైనా సరే. సో మీరు అప్లై చేయడానికి లాస్ట్ రోజు లోపు మీరు కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఎవరైతే ఫైనల్ ఇయర్ ఉన్నారో ఎవరైనా సో ఏమైనా పేపర్స్ మిగిలి ఉన్నా అవి కానీ కంప్లీట్ చేసుకోగలిగితే ఆ లాస్ట్ క్లోజింగ్ డేట్ లోపు మీరు అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత చూసుకున్నట్లయితే ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్కి మాత్రం ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉంది కదా, దానికి మాత్రం మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలన్నమాట. ఎప్పటికీ పీఈటీ జరుగుతుంది కదా, పీఈటీ టైంకి మీరు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది పొంది ఉండాలి. అప్లై చేసుకున్నా కూడా మీకు 1 monthలో డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది కాబట్టి సో మీకేం ప్రాబ్లం ఉండదు. ఎల్ఎంవి లైసెన్స్ అనమాట, లైట్ మోటార్ వెహికల్, మోటార్ సైకిల్ అండ్ కార్ అనమాట. సో అప్పటికి మీరు అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీరైతే ఇది అప్లై చేసుకోండి. సో మీకు ఆ జాబ్ వచ్చే టైంకి మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. తర్వాత సిఐపిఎఫ్కి అయితే మీకు జాబ్ దానికి మీకు లైసెన్స్ ఏం అవసరం లేదు, డ్రైవింగ్ లైసెన్స్. కేవలం ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మాత్రమే అవసరం అనమాట. అదే కానీ మనకి ఈ మధ్య రిలీజ్ అయిన ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్కి అయితే అందరికి కూడా అది ఖచ్చితంగా ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ అనేది. మీరు దాన్ని కూడా చూడండి ఒకసారి. మీరు ఎస్ఎస్సిలో లాగిన్ అయ్యి ఉంటే ఇంతకుముందు, సో మీరు డైరెక్ట్గా లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు అనమాట, రిజిస్టర్ కానీ అయ్యి ఉంటే. లేదా కొత్తగా రిజిస్టర్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ఫీజు 100 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ అనమాట. ఈ ఫీజు నుంచి మీకు ఎటువంటి ఫీజు అనేది ఉండదు. మీ కరెక్షన్ కూడా మీరు అప్లై చేసేటప్పుడు ఏమన్నా తప్పులుంటే 24/10 నుంచి 26/10 వరకు అంటే 2 రోజులు మీ కరెక్షన్ ఏదైనా చేసుకోవచ్చు. తర్వాత మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, అడుగుతూ ఉంటారు. సో మనకైతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు. తర్వాత వచ్చేసి మనకి తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఎగ్జామినేషన్ సెంటర్స్. మనకి ఎగ్జామ్ చూసుకున్నట్లయితే 2 పేపర్లో జరుగుతుంది. మొదటి పేపర్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 క్వశ్చన్లు వస్తాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 50, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 50 అనమాట. 2 hours టైం ఉంటుందన్నమాట. ఒక్కొక్క దానికి 30 minutes టైం ఉంటుంది.
తర్వాత మనకి పేపర్ 2 ఉంటుంది. దాంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఉంటుందన్నమాట. 200 క్వెషన్స్ ఉంటాయి. 2 అవర్స్ ఆఫ్ టైం ఉంటుందన్నమాట. మీకు 0.25 నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఈ రెండింటికి వచ్చిన మార్కుల ఆధారంగానే మీకు జాబ్ అనేది వస్తుంది. సో మీ యొక్క రన్నింగ్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అవన్నీ కూడా క్వాలిఫై ఇన్ నేచర్ అనమాట. మీరు క్వాలిఫై సరిపోతుంది. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక బెనిఫిట్. ఎన్సీసీ సి కానీ ఉంటే మీకు 10 మార్కుల వరకు యాడ్ అవుతాయి. బి ఉన్న వాళ్ళకి 6 మార్కులు, ఏ ఉన్న వాళ్ళకి 4 మార్కుల వరకు యాడ్ అవుతాయి అనమాట. సో ఎన్సీసీ ఉన్న వాళ్ళకి కొంచెం ఇది చాలా హెల్ప్ఫుల్. డీటెయిల్ సిలబస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఏ టాపిక్లు ఏమేమి ఉంటాయి అనేది మీరు ఒకసారి చూసుకోవచ్చు. సరే హైట్ వెయిట్ అవి చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ అయితే 170 సెంటీమీటర్ హైట్ ఉండాలి. తర్వాత మీ యొక్క చెస్ట్ అనేది ఎక్స్పాండ్ అవ్వాలి 85 సెంటీమీటర్స్ వరకు. తర్వాత ఫిమేల్ వాళ్ళకైతే 157 సెంటీమీటర్ల హైట్ అనేది ఉంటే సరిపోతుంది అనమాట. మనకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ చూసుకున్నట్లయితే 100 మీటర్ల రేస్ని 16 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీకు 1.6 km దాన్ని 6.5 నిమిషాలు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 3.65 మీటర్స్ 3 ఛాన్సులు ఒక ఛాన్స్లో దూకాల్సి ఉంటుంది అనమాట. హై జంప్ వచ్చేసి 1.2 మీటర్స్ 3 ఛాన్సులు ఉంటాయి. షార్ట్ పుట్ వచ్చేసి 16 LBS 4.5 మీటర్స్ మీరు వేయాల్సి ఉంటుంది అనమాట 3 ఛాన్సుల్లో. ఫీమేల్కి అయితే 100 మీటర్లని 18 సెకండ్లో లెగెత్తాలి. తర్వాత 800 మీటర్ల రేస్ని 4 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసి 2.7 మీటర్స్ 3 ఛాన్సెస్లో దూకాలి. హై జంప్ వచ్చేసి 0.9 మీటర్స్ 3 ఛాన్సెస్లో దూకాల్సి ఉంటుంది అనమాట. ఇవి మీకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనమాట. దాని తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఐసైట్ చెక్ చేస్తారనమాట. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి కంప్లీట్గా అప్లికేషన్కి సంబంధించి డీటెయిల్స్. అయితే మీరు అప్లికేషన్లో పెట్టుకునేటప్పుడే మీ యొక్క జాబ్ ప్రిఫరెన్స్ అనేది కూడా పెట్టుకోవచ్చు. సో అప్పుడు మీకు జాబ్ అనేది ఏ జాబ్ కావాలనేది మీరు అక్కడ డిసైడ్ అవుతుందన్నమాట.